పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో విశాఖ జిల్లాకు చెందిన గండి నానాజీ మొదటి ర్యాంకు సాధించాడు. రాష్ట్రంలో అందరి అభ్యర్థుల కంటే మొదటి స్థానంలో నిలిచి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. యువకుడు మనతో ఉన్నారు. ఈ పరీక్షల్లో అద్భుతమైన విజయం ఎలా సాధ్యమైంది, ఎలా ప్రిపేర్ అయ్యాడు, కానిస్టేబుల్గా ఎంపికైనందుకు ఆయన లక్ష్యం ఇంకా ఏమైనా ఉందా, తదితర అంశాలను ఆయన మాటల్లోనే విందాం. చెప్పు నానాజీ, మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పరీక్షల్లో చాలామంది పోటీ పడ్డారు. 4,59,000కు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మీరు మొదటి ర్యాంకు సాధించారు. ఎట్లా ప్రిపరేషన్ మీకు కొనసాగింది? ఈ నోటిఫికేషన్ ఫస్ట్ 2022 నవంబర్లో వచ్చింది. అప్పటి నుంచి 2025 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రిపరేషన్ని ఎప్పుడు స్టాప్ చేయకుండా కంటిన్యూగా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఈ ప్రిపరేషన్ సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే ప్రిపరేషన్ని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయడం వల్లే ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను. ఫిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆ తర్వాత సుదీర్ఘంగా ఖాళీ సమయం విరామం తర్వాత మెయిన్స్ నిర్వహించారు. ఈ మధ్యలో ఎట్లా మీ ప్రిపరేషన్ అయింది? ఏమన్నా వేరే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న ఆందోళనలో ఎలా సాగింది మీ ప్రిపరేషన్? ప్రిలిమ్స్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఆ తక్కువ సమయంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కోసం సిలబస్ని తొందరగా కంప్లీట్ చేశాను. కానీ 2022 నుంచి 25 వరకు చాలా సమయం దొరకడం వల్ల ప్రిపరేషన్ స్టైల్ మార్చి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకొని మన కానిస్టేబుల్ సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసి ఎవ్రీ వీక్ కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మోడల్ టెస్ట్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మోడల్ టెస్ట్ వల్లే ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. మనం ఒక సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత మోడల్ టెస్ట్ రాయడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ పూర్తి చేయడంతో పాటు ప్రతి వీక్కి లేదా 2 వీక్స్కి ఒకసారి అయినా మోడల్ టెస్ట్ రాయాలి. అప్పుడే మనకి మెయిన్స్ ఎగ్జామ్పై పూర్తి అవగాహన కలుగుతుంది. కోచింగ్ ఏమైనా తీసుకున్నారా ఈ పరీక్షకు సంబంధించి? అట్లాగే మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది, ఏం చదువుకున్నారు? నేను మా విశాఖపట్నం జిల్లాలోనే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ 2021 కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్లో SIPC నోటిఫికేషన్ కోసం కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ సాధించానంటే కోచింగ్తో పాటు సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మోడల్ టెస్ట్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ సభ్యులు ఎలా ప్రోత్సహించారు? మా నాన్నగారు అయ్యబాబు, మా అమ్మగారు జయమ్మ. మా నాన్నగారు మేకలు కాస్తుంటారు, మా అమ్మగారు హౌస్ వైఫ్. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్న కారణంగా మా అమ్మగారు నా ప్రిపరేషన్ సమయంలో ఇంటి దగ్గర పనులు చూసుకుంటూనే వ్యవసాయ కూలీగా వెళ్ళేవారు. అప్పుడు నాకు అంతగా నచ్చుకుంటా మా అమ్మగారిని అడిగాను ఎందుకు వ్యవసాయ కూలీగా వెళ్ళడం అని. అప్పుడు మా అమ్మగారు చెప్పిన సమాధానం నా ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచింది. నేను ఎక్కువ సంపాదించలేకపోవచ్చు, కనీసం నీ కనీస అవసరాలకైనా నేను సంపాదించగలగాలి కదా అని చెప్పారు. ఈ ఒక్క మాటతో నా ప్రిపరేషన్ స్థాయి మరింత పెంచి ఇంకా ప్రిపరేషన్ గురించి కాకుండా ఇంక ఏ విషయం గురించి కూడా ఆలోచించకుండా ఈ 3 years కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను. భవిష్యత్తు ఇంకా ఏమైనా లక్ష్యం ఉందా? వేరే ఉద్యోగం సాధించాలని, లేకపోతే ఈ కానిస్టేబుల్తోనే సరిపెట్టుకోవాలనుకుంటున్నారు? నేను నెక్స్ట్ SI నోటిఫికేషన్లో SI సాధించి ఆ తర్వాత కూడా చివరి గోల్గా గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అలాగే మహిళా విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన గొర్లి రమ్య మహాధురి రాష్ట్రంలోనే మొట్టమొదట అభ్యర్థిగా నిలిచారు కానిస్టేబుల్ పరీక్షల్లో. ఆమె ప్రిపరేషన్ ఎలా సాగిందో ఆ మాటలో విందాం. ఎలా ప్రిపేర్ అయ్యామమ్మా? ఈ మొదటి ర్యాంక్ సాధించేందుకు ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? నేనైతే ఫస్ట్ ర్యాంక్ ఉమెన్స్లో ఫస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి 2022లో SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. 23లో ప్రిలిమ్స్ అయింది. అప్పటి నుంచి ప్రిలిమ్స్ కోసమని నేను నార్మల్గానే చదివాను. తర్వాత SI కానిస్టేబుల్ 2 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. కాకపోతే మెరిట్ లిస్ట్లో SI మిస్ అయింది. ఇంకా కానిస్టేబుల్ ఎలాగైనా వదలకూడదు అని చెప్పేసి నా స్ట్రాటజీ మొత్తం మార్చేసి ప్రిపేర్ అయ్యాను. దానివల్ల ఇలా మీ ముందు స్టేట్ ర్యాంకర్గా నిల్చున్నాను. అయితే దీనికి సండే టెస్ట్లు నాకు చాలా యూజ్ అయ్యాయి. ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే ఎక్కడ మనం ఏం చదవట్లేదో, ఏం చదువుతున్నామో, ఏ పాయింట్ మిస్ అవుతున్నామో, ఏ పాయింట్ మిస్ అవ్వట్లేదో అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా చదవని టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే అది అక్కడ కవర్ అయిపోతుంది. టెస్టులు రాయడం వల్ల, ఒక రివిజన్ ఎక్కువ టైమ్స్ చేయడం వల్ల మీరు ఏ ఎగ్జామ్నైనా ఈజీగా జాబ్ సాధించవచ్చు. ప్రిలిమ్స్ తర్వాత దాదాపు 2.5 ఏళ్ళ తర్వాత మెయిన్స్ జరిగింది. ఈ మధ్యలో ఈ పరీక్షకి ఎలా ప్రిపేర్ అయ్యారు? అయితే ఈ లేట్ అయిపోయే కొద్ది మీలో ఎలాంటి ఆందోళన నెలకొంది? అయినా కూడా దీన్ని ఎలా అధిగమించారు?
ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ తొందరగానే పెట్టేస్తారేమో అనుకొని స్టార్ట్ చేసాము. నేనైతే విజయనగరం రూమ్లో ఉండి చదువుకున్నాను. ఒకవైపు మా వంట మేమే చేసుకొని అలా చదువుకోవాల్సి వచ్చింది. అయినా కూడా మన పేరెంట్స్ పడే కష్టం ముందు ఈ కష్టాలు ఏం కాదు అని చెప్పేసి అలా నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. మెయిన్స్ వరకు నా ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఈ మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నాకు మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశాడు. ఫైనాన్షియల్గా కూడా మా అమ్మ మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా ఫ్రెండ్స్ అండ్ మా అన్నయ్య, మా కజిన్ ఒక అన్నయ్య గూడ్స్ గార్డ్ జాబ్ చేస్తున్నాడు. తను కూడా ఫైనాన్షియల్గా నాకు ఏ అవసరం వచ్చినా కూడా తీర్చేవాడు. అలాగే అందరి సపోర్ట్ వల్ల నేను కష్టపడి చదివి ఇలా స్టేట్ ర్యాంకర్ అయ్యాను. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా? పరీక్షలకు కానీ ప్రిపరేషన్కి కానీ కోచింగ్ సాగిందా? అట్లా విద్యాభ్యాసం ఎక్కడ మీరు కొనసాగించారు? ఏం చదువుకున్నారు? నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ కూడా విజయనగరంలో చదివాను. తర్వాత 2019లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. కరోనా వల్ల 1 year గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఇంటి దగ్గర ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. తెలంగాణ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే అవి కూడా రాశాను. వాటి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం వల్ల ఈవెంట్స్ కోసమని విజయనగరం వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత అలా నా ప్రిపరేషన్ కంటిన్యూ అయ్యింది. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ వీక్ సండే టెస్టులు రాసేదాన్ని. శ్యామ్ సార్ ఏంటంటే ప్రతి విద్యార్థికి అందాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ అందరికీ అది చాలా బెనిఫిట్ అయింది. నేను కూడా విజయనగరం సెంటర్లోనే ఎగ్జామ్ రాశాను. కానిస్టేబుల్ పరీక్ష ఎందుకు రాయాలనుకున్నారు? ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా సాధించాలన్న లక్ష్యం ఉందా? వేరే పరీక్షల్లో కానీ ఇంకేమైనా ఉద్యోగాల్లో కానీ? నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా అయితే నేను మా అన్నయ్యని యూనిఫామ్లో ఒక పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నాను. కాకపోతే మా అన్నయ్య స్టడీస్ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయాయి. ఇంకా సరేలే అని చెప్పి మా అన్నయ్య నన్ను చదివించాడు. యూనిఫామ్ వేసుకోవాలని ప్యాషన్తో నేను ఎస్ఐ అయితే నా మెయిన్ టార్గెట్, అది మిస్ అయింది. ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యాను. రేపు ఇంకా ఫ్యూచర్లో ఎస్ఐ నోటిఫికేషన్ ఇస్తే నేను పక్కాగా ఎస్ఐ రాస్తాను. నా మెయిన్ గోల్ అయితే ఎస్ఐ అవ్వడం. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు రాష్ట్ర స్థాయిలో కానిస్టేబుల్ 2వ ర్యాంకు సాధించాడు. తను ఎట్లా ప్రిపేర్ అయ్యారని ఆయన మాటలు విన్నాం. అప్పలనాయుడు, మీరు ఎలా ఈ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు? దానికోసం ఎట్లా సాధన చేశారు? యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగం అనేది మా నాన్నగారి యొక్క చిరకాల కోరిక అనమాట. మా ఇంట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనే ధ్యేయంతో చిన్నప్పటి నుంచి ఏంటో కానీ ఇంకా అదే కోరిక అనమాట. ఆ కోరిక మేరకే చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత నా ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే జరిగింది. తర్వాత డిగ్రీ ఒక ప్రైవేట్ కాలేజీలో చదివాను. తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో. పీజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ నేను కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేస్తూ నన్ను బాగా చదివించారు. అంటే మా ముగ్గురిని చదివించాలనుకున్నారు, అన్నయ్యని చెల్లిని కూడా. మా అన్నయ్య కొన్ని అనివార్య కారణాల వల్ల చదవలేదు. చదవకపోగా మా అన్నయ్య పనులు చేస్తూ నన్ను చదివించారు ఎంతవరకు. నాకు ఫైనాన్షియల్గా అయితే మాత్రం మా అమ్మ నాన్న మా అన్నయ్య నాకు ఎప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ చదువుకోమని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఈ సక్సెస్కి మరొక వ్యక్తులు కారణంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మా చెల్లి మా బావ. నేను ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మా చెల్లి మా బావ దగ్గర ఉండే చదువుకున్నాను. ఈ సక్సెస్కి మెయిన్ కారణం అయితే మాత్రం దూరం నుంచి మా తల్లిదండ్రులు కారణమైనప్పటికీ దగ్గర నుంచి మా చెల్లి బావ నన్ను చూసి నన్ను సక్సెస్ చేశారు. కోచింగ్ అట్లాగే ప్రిపరేషన్ ఎలా సాగింది? కోచింగ్ అనేది నేను పీసీకి సంబంధించిన ఎక్కడ తీసుకోలేదు. శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ టెస్టులు ప్రతి సండే అటెంప్ట్ చేస్తూ ఉండేవాడిను. వైజాగ్లో నేను గాజువాకలో ఉండేవాడిను. గాజువాక నుంచి ప్రతి సండే వైజాగ్ వెళ్ళి ఆఫ్లైన్ టెస్టులు రాసేవాడిను. ఆ టెస్టుల్లో నాకు ప్రతి వారం మార్క్స్ వస్తూ ఉండేవి. ఆ మార్క్స్ని అలా అంటే నేను నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సండే టెస్టులు అటెంప్ట్ చేయడం జరిగింది. ప్రతి సండే 1 మార్కు 2 మార్కులు అలా పెంచుకొని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మెయిన్గా నేను టెస్టులు రాయకపోతే ఉద్యోగం వచ్చినేమో కానీ టెస్టులు రాయడం వల్ల నాకు స్టేట్లో 2nd ర్యాంక్ రావడం అండ్ శ్రీకాకుళంలో జాబ్ సంపాదించడమే కష్టం. అట్లాంటిది శ్రీకాకుళం జిల్లాలో టాప్లో నిలవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ విషయాన్ని మా ఊరు వాళ్ళందరూ కూడా నాకు చెప్పారనమాట, ఊరి పేరు నిలబెట్టినందుకు. భవిష్యత్తులో ఇంకేమన్నా వేరే లక్ష్యం ఏమైనా ఉందా? దానికి ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్గా లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి నాది సబ్ ఇన్స్పెక్టర్ అనేది 2 మార్క్స్తో మిస్ చేసుకోవడం జరిగింది. ఆ మిస్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను అనమాట. బాధపడితే నేను ఎవరు కూడా డీమోటివేట్ చేయలేదు, నాకు ప్రతి ఒక్కరు మోటివేట్ చేశారు. అందులో మా బావ ఒక మాట అన్నారనమాట, ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ నీకు మిస్ అయిపోవచ్చేమో కానీ రాబోయే
పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మాత్రం నీ సక్సెస్ అనేది ఒక రేంజ్లో ఉండాలని చెప్పాడు అన్నాడు మా బావ. ఇంకా నాకు అప్పటి నుంచి ఓకే, మనలో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారనేసి ఆ ధ్యేయంతో ఇంకా కంటిన్యూగా ఎక్కడ కూడా నేను పక్కదారి పోకుండా కంటిన్యూస్గా ప్రిపరేషన్ వైపే నా మనస్తత్వం ఉండి నేను కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగించాను. ఎటువంటి అపోహలను కూడా నమ్ముకోలేదు. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి చాలా అపోహలు వస్తూ ఉండేవి, పెట్టేస్తారు, ఆపేస్తారు, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్ది అనేసి. కానీ నేను అసలు అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. యాక్చువల్గా సోషల్ మీడియా నుంచి ఆ విషయాలు నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. ఓన్లీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ రాసేవాడిను. అండ్ దెన్ ఇంటికి వచ్చినాక శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూస్తూ నా తప్పులు సరి చేసుకుంటూ అలా నా గ్రోత్ ప్రిపరేషన్లో గ్రోత్ సంపాదించుకున్నాను. ఆ విధంగా నాకు ఈ స్టేట్ సెకండ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. దీనికి సక్సెస్కి కారణమైనటువంటి మా అమ్మ, నాన్న, మా అన్నయ్య అండ్ దెన్ మా చెల్లి, బావకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కానిస్టేబుల్ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధించిన అభ్యర్థుల మనోగతాలు. చాలా కష్టపడి చదువుకున్నాం, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యోగాలు సాధించాం. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తాం. మరిన్ని లక్ష్యంతో తమ ఎస్ఐ కావచ్చు, ఇంకా అంతకన్నా పెద్ద ఉద్యోగాలు సాధించేయాలనే కలలతో వీరంతా కూడా ముందుకు సాగుతున్నారు.